రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా? గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ఇప్పుడు ఈ మంతన్గోడ్ గ్రామంలో శశి గారు, రాజశేఖర్ గారు వీళ్ళు చేసిన ప్రయోగం లాగానే మన ఊర్లో కూడా చేయాలని ఎవరికైనా అనిపిస్తుంటది కదా. ఆయన అంటే మరి 8 లక్షలు 10 లక్షలు అయిన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి, నాన్న మీద ప్రేమ ఉంది కాబట్టి, ఊరి మీద ప్రేమ ఉంది కాబట్టి ఖర్చు పెట్టింది. అందరూ డబ్బులున్నా కూడా చేయలేరు. దీనికి ఒక చిన్న ఒక సహకార ఉద్యమం లాంటిది ఒకటి పని చేయొచ్చు. చిన్న సహకార సంఘం ఒకటి నమోదు చేయొచ్చు. లేదు ప్రసాద్ గారు చెప్పినట్టు రైతు ఉత్పత్తిదారుల సంఘం FPCO చేయొచ్చు. సహకార మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ అని ఉంటుంది. మ్యాక్ అంటే 95 చట్టం ప్రకారం ఒక చిన్న సొసైటీని రిజిస్టర్ చేసి, ఆ సొసైటీ దేనికి మామూలుగా మనం సొసైటీ అనగానే ట్యాక్స్ గుర్తొస్తుంది, వ్యవసాయ పరపతి సంఘమే గుర్తొస్తుంది. అట్లా కాదు ఇది గ్రామంలో మంచి ఆహార అభిలాషుల సహకార సంఘం ఏదో అట్లా పెట్టచ్చు. ఏదో ఒక పేరు అట్లా మంచిది, ఆహారం ఉండాలి, మంచి ఉండాలి, అంత అట్లా పెట్టి మినిమం కనీసం 10 మంది ఉంటే తలా ఒక 100 రూపాయలు వేసుకుని దానికి రిజిస్టర్ చేయొచ్చు. సొసైటీ రిజిస్టర్, కోఆపరేటివ్ రిజిస్టర్, సహకార రిజిస్టర్ అంటారు, రిజిస్టర్ చేయొచ్చు. ఈ సంఘం రిజిస్టర్ ఎందుకు చేయాలంటే, మీరు 10 మంది ఒక సంఘాన్ని రిజిస్టర్ చేసి ఆ ఊర్లో ఇట్లా ఈ జబ్బులు ఉన్న వాళ్ళు ఎవరున్న వాళ్ళు అందరినీ సేకరించి ఒక చోట కామన్ కిచెన్ అంటాం, ఒకే చోట ఉండడం. ఇట్లానే ఇదే మోడల్, ప్రతిదానికి అదే మోడల్. ఏమేం చేయాలో అట్లా చేయాలి. ఒక చోట వండి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి పెట్టాలి. ఇట్లా పెడితేనే పోవాలి. కొన్ని రోజులకి మామూలుగా ఇప్పుడు వృద్ధుల పరిస్థితి ఇళ్లలో ఎట్లుంటుంది, మరి మీ ఊళ్ళో ఎట్లుందో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన ఊళ్ళల్లో ఎట్లుందంటే వాళ్ళకు వేస్ట్ గాలి టైప్లో చూస్తున్నారు ఇంట్లో పిల్లలు. అంటే ఆ మాట అంటే ఒప్పుకోకపోవచ్చు, కానీ కోడళ్ళు కానీ ఒక చోట కూతుళ్ళు కూడా అట్లానే ఉంది పరిస్థితి, అల్లుల పరిస్థితి అలా ఉంది, కొడుకుల పరిస్థితి అందుకని ఘోరంగా ఉంది. ఆ పెద్దోళ్ళని సేకరించి వాళ్ళకి ఇంట్లో మీరు నల్ల బియ్యం వండి ఇవ్వండి అని మనం బియ్యం ఇచ్చినా కూడా వాళ్ళు వండి పెట్టరు. అది మనం ఊళ్ళోనే ఒక చోట చేయాలి. అందరు కలిపి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వచ్చి తినిపోయేలాగా ఏర్పాటు చేయాలి. ఈ సహకార సంఘం పెట్టినప్పుడు ఏమైందంటే మీరు చేసే పని ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్తుంది. దీనికోసమే ప్రత్యేకంగా ఒక సహకార సంఘం పెట్టారు ఈ ఊరోళ్ళు. దానికి విరాళాలు వసూలు చేయొచ్చు, మీరే తలా కొంత డబ్బులు వేసుకోవచ్చు. ఊళ్ళో ఉన్న పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము ఇట్లా మంచి పని చేస్తున్నాం, వీళ్ళందరినీ బాగు చేస్తాం, వాళ్ళకైనా విరాళాలు వేయమంటే విరాళాలు ఇస్తారు. ప్రభుత్వం నుంచి కూడా కొంత సదుపాయాలు తీసుకోవచ్చు, రుణాలు తీసుకోవచ్చు. మంచి ప్రకృతి వనం నుంచో లేకపోతే ఎమరాల నుంచో మంచి ఆహార పదార్థాలను మీరే తెప్పించుకోవచ్చు. మీరేదో ఎవరినో బాధపడి అడగక్కర్లేదు. అట్లా ఒక వ్యవస్థీకృతం చేయడం అంటారు, అంటే ఒక పద్ధతిగా చేయడం అనేది. అది నమోదు అవుతా ఉంటుంది అనమాట. కొన్ని సంవత్సరం పోయే కొద్దీ అట్లా జాడ్ అవుతా ఉంటారు జనాలు. ఊళ్ళో ఎక్కువ మంది దాంట్లో చేస్తున్నారు అనుకో, అసలు ఊళ్ళో ఇళ్లలో వండేదే తీసి పడేసి అందరు ఒకచోట వండుకొని అందరు కలిసి తినొచ్చు. అట్లా ఒక మీ దగ్గర ఉండే వృద్ధులు, కాబోయే వృద్ధులు ఉన్నవాళ్ళు కూడా నిర్లక్ష్యానికి గురవ్వకుండా, నిరాదరణకు గురవ్వకుండా, వాళ్ళకి ఏ ఆధారం ఉండదు, ఆదాయం కూడా ఉండదు. కొంతమందికి ఇప్పుడు పెన్షన్లు, గవర్నమెంట్లో పెన్షన్లు ఇస్తున్నాయి కాబట్టి వృద్ధ పెన్షన్లు ఉంటాయి. ఆ పెన్షన్లోంచి డబ్బులు ఇందులో పెట్టి వాళ్ళ ఆహారం కోసం తినేలాగా కూడా మీరు ఎంకరేజ్ చేయొచ్చు. అట్లా వాళ్ళు కూడా ఆత్మగౌరవంతో ఉండడానికి ఒక వీలవుతుంది అనమాట. ఎవరిని వాళ్ళే పోషించుకోవాలి, ఎవరి ఆహారాన్ని వాళ్ళే బాగు చేసుకోవాలి. ఇది చూసి ఊళ్ళో వాళ్ళు కూడా, రైతులు కూడా ఇన్స్పైర్ అయ్యి మేము కూడా ఈ పంటలు పండిస్తాం, మీకు అన్ని అందిస్తాం అనే దాసుకు రావాలి. సహకార సంఘాల ద్వారా ఈజీగా చేసుకోవచ్చు. ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలు కూడా పెట్టచ్చు, కానీ అది కొంచెం పెద్ద ప్రాసెస్. ఇది సింపుల్ అనమాట. ఈ సూచన ద్వారా ఏమన్నా మెరుగైన ఇది వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. సార్ ఏదో చెప్తున్నాడు. ఎందుకంటే ఇది మంతన్గౌడ్లో కూడా నేను మీ అందరూ చెప్పేది, ఇది ఆగిపోకూడదు. యాక్చువల్గా ఇప్పుడు కొందరు ఇళ్లలో కొన్ని రోజులు వారం అయిందా ఇది శిబిరం అయిపోయి, ఇప్పటి ప్రస్తుతానికి కొనసాగుతూ ఉండొచ్చు. ముందు కొంతమంది ఆగిపోయే ప్రమాదం ఉంది. అది కూడా మరి రావాలి. ఇంకా ఇంతకుముందు రాని వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ రావాలి. అట్లాంటి అనుభవాలతోటి ముందుకెళ్తే బాగుంటుందని. పిల్లలు నాకు భలే గవర్నమెంట్ వస్తాను సైలెంట్ అయిపోయాను, నీ జీతం వస్తుంది సైలెంట్గా ఉండదు.
నీ జీతం పోతానే పెన్షన్ వస్తుంది, కొంచెం నోరెక్కుతుంది. నీకు ఆరోగ్య బాగా బెడ్ మీద పడి అప్పుడు నిజ స్వరూపాలు బయటపడతాయి. కాబట్టి ఇట్లా కామన్ గా ఎవరికో వాడు చేసే వాళ్ళకి ఎవరికో పాపం చేసి పెట్టే వాళ్ళు ఉంటే వాళ్ళకి 1000 రూపాయలు 2000 వచ్చేట్టుగా స్కూల్లో పిల్లలు చేసి పెడతారు కదా, అట్లా ఇచ్చేసి ధైర్యంగా హ్యాపీగా మీ పెన్షన్ డబ్బులు ఏదో ఇచ్చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా మీకు 1000-2000 ఇచ్చేసి ఆయన ఈ ముసలోడు పోతే చాలా రసమాడు తినేసి వస్తాడు, వాడి ప్లేట్ కడిగి దూరి వాడు జొల్లు ఎత్తి వస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఊరికే డ్రామా జరుగుతూ ఉంటుంది. హాయిగా కామన్ గా జరగండి. ప్రతి దేశంలోన చంద్ర పుల్లారెడ్డి హైదరాబాద్ లో ఓల్డేజ్ హోమ్ లో పెద్ద కమ్యూనిస్ట్ నాయకులందరూ కూడా హాయిగా మాట్లాడుకుంటే జాలి, ఈరోజు జాలి ఉండాలి మనం అందరూ ఇట్లా ఉండొచ్చు కదా, వాళ్ళు 10 మంది మాట్లాడుకుంటూ ఉంటారు. అందరు కలిసి బతికే ఛాన్స్ వస్తుంది. వండే వాళ్ళకి మీకు అనుసంధానం ఏర్పడుతుంది. ధైర్యంగా వచ్చి మాది తింటారు. మీరేదో ఇల్లు 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 అనుకుంటా ఉంటారు. ఇంట్లో మనకి ఎంతెంత గౌరవమో ఎంతెంత వయసు ఎక్కువ వచ్చేది అనేది సైలెంట్ గా మగమహారాజులకి ఇప్పుడు తెలుస్తా ఉంటుంది. పేరుకు మీసాలు ఉన్నాయి, బీగాలన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. కాబట్టి మీరేదో పెద్ద రెచ్చుకోవద్దండి, పక్కన మీసాలు ఉన్నాయి, పీకి పక్కన మీసాలు ఉన్నాయి. కాబట్టి ఎట్లా చేసి శశి నవ్వుతా తప్పించుకున్నామని చూస్తాడు. నాకు తెలిసి ఆయన ఎట్లా ఇరికిచ్చి ఆ వంట చేసే వాళ్ళకి ఏదో కొంచెం డబ్బులు పెట్టేసి హాయిగా తినండి. అది చిన్న చిన్న సమస్యలు ఇవన్నీ. మన బదులు ఇంకోటి తింటే అదే నువ్వు చెప్పినాడు కాదు, ఇంకోటి అనాథ వచ్చి తినిపోతాడు, తినలేకు కుక్కలకి వేస్తాడు, ఏమీ లేదు మన ఆయన. ఏమైతుంది ఇదేమి 5 స్టార్ హోటల్ భోజనం 400-4000 పెడతా ఉంటాం మేమే. మీరు పెట్టేది మినిమం డబ్బులే, ఏదో వండే వాళ్ళు కొంచెం డబ్బులు వస్తుంది. మీరు పెద్ద కంపెనీ పెట్టి 100 కోట్లు టర్న్ ఓవర్ చేసేది పక్కన పెడదాం. మీరు అందరూ కలిసి కలవడమే పెద్ద అదృష్టం కదా. ఊరికి వచ్చి కూర్చుంటారు, బాతకాని వేస్తారు. నీకు మంచి ఫ్రెండ్ ఉంటే పక్కన పిలుచుకుని మీ ఇంట్లో బాధలని చెప్పుకుంటావు. ఇది ఎక్కడ చెప్పతాడు ఆయన చెప్తావు, ఇలా దేవుడు చెప్పుకుంటావా? డబ్బులు ఇచ్చి మాట్లాడించుకుంటారు. అమెరికా తెలుసా, వాంట్ కౌన్సిల్ 20 minutes $2000 అంటారు. 20 టైం అయిపోయింది. ఇవి ఎంతమంది మాట్లాడుకుంటాము, మేము మీతో మాట్లాడడానికి వచ్చినాము. ఏం చదివామా అది మాట్లాడేదాన్ని మనిషి ఉండరు అయినా. మీరు కలవంటారా, ఎట్లా కలిసినారు, 7 వారాలు ఉంటారు. ఈ సంసారాన్ని కొనసాగించండి. ఇంకా పెద్ద కుటుంబం ఏర్పడింది, కొనసాగించండి, బాగుంటుంది. లేదు అర్థమై విషయం అర్థమైంది, నచ్చినా నచ్చకపోయినా విషయం అర్థమైంది. వాళ్ళకి ఈ ఫ్యూచర్ లో భూపంలో చూస్తారు, మాయవాళ్ళు చూస్తానే ఆమెకి ఛాయ్ దేవికి నగలు కనపడినట్లు అట్లా మీకు ఏమేమి జరుగుతుంది 10 ఏళ్ళ తర్వాత ముందే తెలిసిపోతారు కదా. దాని నుంచి బయటపడి ధైర్యంగా మీది అనుకునే ప్లేస్ ని ఆయన మంచిగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. హ్యాపీగా ఉండండి, నా ఉద్దేశం అది. మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి.